సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. వంగవీటి సినిమా రామ్ గోపాల్ వర్మ రాధల మధ్య మతాల యుద్ధానికి నెలవైనది. వంగవీటి సినిమాను చూసిన రాజా తనేడు వంగవీటి రాధాకృష్ణ అనంతరం మాట్లాడుతూ, డబ్బు కోసం చరిత్రను మార్చి సినిమాలు తీస్తే వంగవీటి అభిమానులు చూస్తూ ఊరుకోరని దర్శకుడు రామ్ గోపాల్ వర్మను హెచ్చరించారు. తాజాగా మరోసారి వర్మపై వంగవీటి రంగ తనయుడు వంగవీటి రాధ ఫైర్ అయ్యారు. డబ్బు కోసం వంగవీటి జీవిత చరిత్రను కించపరిచేలా చిత్రీకరించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. డబ్బు కావాలని అడిగితే రంగా అభిమానులు చందాలు వేసుకుని ముఖాన కొట్టేవాళ్ళమన్నారు. వంగవీటి చిత్రంలో రంగా గురించి అవాస్తవాలను చూపించారని ఆరోపించారు. రంగా పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా వాస్తవాలను వక్రీకరించి సినిమా తీశారని ఆరోపించారు. ఇక డబ్బు కోసం తన తండ్రి జీవితాన్ని కించపరిచారని, ఇందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదని వంగవీటి రాధ హెచ్చరించారు. అంతేగాక పకోడీగాడు సినిమా తీశాడు, ఆ యదవ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. రంగా గారు బోసిపోళ్ల మహాత్మా గాంధీ అని చూపించాలా, మడ్డల మాట అటుంచి ఎవరిని మొట్టికాయ కూడా కొట్టలేదని చూపించాలా, మదర్ తెరీసా కన్నా సాత్వికుడు అని చూపించాలా అన్న దానాలు ప్రజాసేవ తప్ప చీమకైనా హాని చేయని గౌతమ బుద్ధుడని చూపించాలా అని ప్రశ్నించారు. రంగా గారి గురించి, ఆయన భార్య గురించి రంగా గారి అభిమానులు వినటానికి చూడ్డానికి ఇష్టపడని డాక్యుమెంటెడ్ వాస్తవాలు నేను చాలా చూపించగలను, కానీ రంగా గారి మీద ఉన్న గౌరవంతో అవి చూపించలేదు. దమ్ముండి ఆ వాస్తవాలు ఏమిటని రాధ డిమాండ్ చేస్తే వాటన్నిటినీ కుండబద్దలు కొట్టినట్టు చెప్తానే. ముందు నుంచి చెప్తున్నది, వంగవీటి సినిమా తీయడంలో నా ఉద్దేశం ఆ జీవిత కథల ఆధారంగా అప్పుడు జరిగిన ఆ సంఘటనల వెనక వాళ్ళ సున్నితమైన భావోద్వేగాలను చూపించడం మాత్రమే. ఇకపోతే నన్నేదో చేసేస్తానన్న రాధ ఇచ్చిన వార్నింగ్కి నా కౌంటర్ వార్నింగ్, బస్తీ మే సవాల్, సెంటర్ నేను చెప్పను, టైం నువ్వు చెప్పొద్దు అంటూ వర్మ తన స్టైల్లో హెచ్చరించాడు. అంతేకాదు, ఇప్పటికే వంగవీటి సినిమాపై రంగా ఫ్యాన్స్ హెచ్ఆర్సీలో కూడా ఫిర్యాదు చేశారు. కాపుల మనోభావాలను కించపరిచేలా వంగవీటి సినిమాను చిత్రీకరించారని రంగా అభిమానులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా టైటిల్తో పాటు కాపులను కించపరిచే సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారని ఇండస్ట్రీ టాక్.